లోక సంబంధమైన జ్ఞానం కొంతవరకు ఉపయోగపడిద్ది. అదే యవనస్తులుగా ఉన్నవాళ్ళు దైవిక జ్ఞానానికి తమను తాము అప్పగించుకొని అధ్యయనం చేస్తే వాడు పూర్తిగా లైన్లోకి వచ్చేటప్పటికి అనేక మందికి జ్ఞానోపదేశం చేసేవాడు అవుతాడు. బాబా అర్థమైందా బాబా? అరే జీవితం అంతా పనికిమాలిన వాటికి తగలబెట్టి మంచి టైం, చదవాల్సిన టైంలో చదవడం, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకోవడం. నేను చెప్తున్నా, ఇది ఆధ్యాత్మికతకే కాదు, లోకంలో ఒక స్థానంలో నిలబడి మనం అంటూ ఒక జీవితాన్ని కలిగి ఉండి అనేక మందికి దీవెనకరంగా బాసటగా నిలవాలి అంటే కూడా మనకు సాధన అవసరం లేదా? పట్టించుకోవటంలా. చదువుకోవాల్సిన టైంలో నేను చదువుకోవడం, ఎగ్జామ్ దగ్గర కూర్చోడానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడే వచ్చి నా దుంప తెచ్చుతుంటాడు. భారంగా ప్రార్థన చేయన్నా, గట్టిగా ప్రార్థన చేయన్నా, దడదడగా ఉందన్నా, ఒడుకొడుగ్గా ఉందన్నా. బాగా చదివినోడికి ఎందుకు వచ్చింది దడ? చదవాల్సిన టైంలో చదవడం, ఇక పరీక్షకి వెళ్ళేటప్పుడు మాత్రం భక్తి కట్టలు తెచ్చుకుంటుంది. అంటే దేవుణ్ణి కాకాపడతాడు అనమాట. నేనేం రాయను, నాకేం తెలియదు, నువ్వే నన్ను ఫస్ట్ క్లాస్లో పాస్ చేయి. దేవుడు కూడా చేయడట అన్యాయ పనులు. కష్టపడి పాప రాత్రి పగళ్ళు చదివినోడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అసలు ఏమీ రాయకుండా పనికి మళ్ళీ గాడిదకు కూడా ఫస్ట్ క్లాస్ ఇస్తే ఏమన్నా అర్థం ఉందా? న్యాయం తప్పుడు. దేవుడు నీ కష్టం నువ్వు చేయాలా, నీ త్యాగం నువ్వు చేయాలా, చేసి అడుగు దేవుడిని, దేవుడు న్యాయం చేస్తాడు.